చేశాను అనుకుంటాను. నువ్వా? ఏమిటి ఇలా వచ్చావు? మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని వచ్చాను. నీకు సంబంధించిన విషయమా, నాకు సంబంధించిన విషయమా? ఇద్దరికి సంబంధించిన విషయమే. మీరంటే ఇష్టం లేక నేను, నాతో సుఖం లేక మీరు, పులి మేక ఒకే గదిలో ఉన్నట్టు ఎంతకాలం ఉండగలవు? ఎవరైనా ఒకరు సర్దుకుపోవడం తప్ప. సరే అని నేనే సర్దుకుపోతున్నాను. అందుకే ఒక శుభవార్త తీసుకొచ్చాను. ఏమిటది? పెళ్లికి ముందు విజయవాడ ధర్మరాజు కెమికల్స్ లో నేను జాబ్ కోసం అప్లై చేశాను. సెలెక్టింగ్ ఆర్డర్స్ ఇప్పుడే వచ్చాయి. ఈ వంకతో నేను విజయవాడ వెళ్ళిపోదలుచుకున్నాను. చూసే వాళ్ళకి మన విరోధంగా విడిపోతున్నట్టు కాకుండా విడిపోవచ్చు. ఆ తర్వాత కాలమే జీవితాన్ని మరిపిస్తుంది. భారతి, నువ్వు ఇలా వెళ్ళిపోతే అమ్మ తట్టుకోగలదా? మీరు నా మీద వేసిన అభాండాలకు తట్టుకోలేక నేను ఎందుకంటే బాధపడ్డాను. జరిగింది అనవసరం. ఇప్పుడు మీకు మంచి అవకాశాన్ని ఇస్తున్నాను. నన్ను మీరే కావాలని ఉద్యోగానికి పంపుతున్నట్టు పంపాలి. నమ్ముతారా? నమ్మించండి. మీకు నాకు సంబంధం ఉందని నమ్మించడం కంటే ఇదేం గొప్పది కాదు కదా. అలా నమ్మిస్తే మరిద్దరు గొడవలు పడి విడిపోయామనుకునే అనుమానం రాదు. రేపు 9 గంటలకల్లా ఏ విషయం మీరు నాతో చెప్పాలి, నన్ను విజయవాడ పంపాలి. లేదా మరిద్దరి మధ్య ఉన్న నాటకాన్ని అందరి ముందు బయట పెట్టి మరీ వెళ్తాను. ఆలోచించుకోండి. ఏమిట్రా నువ్వు అనేది? ఉద్యోగం ఏమిటి, విజయవాడ ఏమిటి? అమ్మా, నాకు ముందే తెలుసు ఈ మాట విని మీరందరూ ఆశ్చర్యపోతారని, నన్ను మూర్ఖుడని మొండివాడని అంటారని. కానీ ఎవరు ఏమనుకున్నా సరే, నన్ను ఎంత తిట్టినా సరే, నా నిర్ణయం నాదే. దట్స్ ఆల్. ఏమిట్రా పెద్ద నీ నిర్ణయం? కోళ్ళు ఉద్యోగం చేస్తే గానీ ఇల్లు గడవని దరిద్రంలో ఉన్నావా మనం? అమ్మా, భారతిని ఉద్యోగం చేయమంది డబ్బు కోసం కాదు. ఆడది మగాడికి ఏ విషయంలోనూ తీసిపోద్దని తెలియచేయాలంటే మనలాంటి ఇంటి కోడలో ఉద్యోగం చేయాలి. పైగా ఇది నేను భారతి పెళ్లి కాకముందే కలిసి తీసుకున్న నిర్ణయం కదు భారతి? అవును. ఎరా అన్నయ్య, ఏమిట్రా వీడి అర్థం లేని నిర్ణయాలు? కోరి కట్టుకున్న పెళ్ళాన్ని పరాయి ఊరు ఉద్యోగానికి పంపిస్తానంటాడు. వీడికేమైనా పిచ్చి పట్టిందా, నాకేమైనా శని పట్టిందా? అన్నయ్య, నువ్వైనా చెప్పరా వీడికి. చెప్పడానికి వాడేమైనా సంకనెత్తుకునే చిన్నపిల్లాడంటే పిచ్చి చెల్లెమ్మా. అయినా భార్యాభర్తలిద్దరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత కాదనడానికి నువ్వెవరు, నేనెవరు? నువ్వు కోటీశ్వరరాలైనంత మాత్రాన్ని నీ కోడలు ఉద్యోగం చేయకూడదనే విషయం ఇండియన్ పీనల్ కోడ్ లో రాసి లేదు. ఏటి పిన్ని గారు, ఏటి గొడవ? చూడమ్మా, మీరే చెప్పండి. వాడు పంపించడం ఏమిటి, భారత ఉద్యోగానికి వెళ్ళడం ఏమిటి? వాడికి పొగరు బట్టి పిచ్చి నిర్ణయం తీసుకున్నాడు. మీరైనా అమ్మాయికి నచ్చ చెప్పండి అమ్మా. అంతా విన్నానమ్మా. అది అతనికంటే 2 ఆకులు ఎక్కువే చదివింది. మేము ఎవరు చెప్పినా వినిపించుకోదమ్మా. చూడు బాబు, పెళ్లి కాకముందు అది ఉద్యోగం తిరిగింది చాలు, పెళ్లి దాని జీవితం కుదురు పడింది కదా అనుకుంటే మళ్ళీ ఇదేమిటి? ఇదంతా నువ్వు చేస్తున్న పనేనా? అదేమిటన్నయ్యా, చదువుకున్న భార్య ఉద్యోగం చేయాలని ఆయన అనుకుంటే తప్పే ఉంది. ఎవరేమన్నా సరే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. చెప్పవలసిన వాళ్ళు చెప్పారు, వినవలసిన వారు విన్నారు. ఈ నిర్ణయంలో ఏ తప్పున్నా, ఏ స్వార్థం ఉన్నది కేవలం నాకు సంబంధించింది. ఈ విషయంలో నేను ఎవరిని లెక్క చేయను. నువ్వు లెక్క చేయకపోయినా నా కోడలు ఈ గుమ్మం దాటడానికి నేను ఒప్పుకోనరా. ఇదేముండదనుకుంటే దీనికంటే ముండోళ్ళే అన్నాడు ఇతరు. అదే గనక నా పెళ్ళామైతే ఐఏఎస్ చదివి కలెక్టర్ ఉద్యోగం సంపాదించినా ఇంటి గడప దాటరిచ్చేవాడినా. నా ఒంటి కలర్ నలుపైన మా వంశం చాలా గొప్పదండు. ఇదిగో లైబ్రరీ, నువ్వు నలుపు కావచ్చు, మీ వంశం తెలుపు కావచ్చు, ఇంకా ఇక్కడ ఉంటే ఎరుపు అయిపోతావు. మిస్టర్ కెమిస్ట్రీ, ఏమండి, నీకు ధైర్యం ఉంటే వీళ్ళిద్దరిని తీసుకెళ్ళు, లేకపోతే పక్కేసి తీసుకెళ్ళు. నేనేస్తాను, మీరు ముగ్గురు ఉండరు. అది బెటర్. అమ్మా, 1 సంవత్సరం అవకాశం నాకు ఇవ్వమ్మా. నీ మాట ప్రకారం నేను పెళ్లి చేసుకున్నాను. నువ్వు నా మాట మన్నించి భారతిని పంపించు. పైగా మధ్య మధ్యలో నేను వెళ్ళి చూసుకుంటానుగా. ఈ విషయం గురించి ఎవరేమనుకున్నా సరే ఐ డోంట్ కేర్. కానీ అమ్మగా నువ్వు నా గురించి ఏమనుకోనుంటే చాలమ్మా. అది కాదు బాబు. చెల్లెమ్మా, చిన్నవాళ్ళు ఇచ్చిన మర్యాదను పెద్దవాళ్ళు దక్కించుకోవాలి, లేకపోతే వాళ్లే తీసేసుకుంటారు, మళ్ళీ ఎవరు. నువ్వు వెళ్ళరా. అన్నయ్య, వాడికి శని 6వ పాదంలో ఉన్నాడు, వాడి సంగతి నేను చూసుకుంటాను, నువ్వేం కంగారు పడకు. అయినా మీరు నాతో రావడం దేనికి? నేను వెళ్ళేదానిగా. ఊరు దాటేదాకైనా మనం మనలా ఉంటాం మంచిదని. అయినా నేను డ్రాప్ చేసానుగా, బస్సులో వెళ్ళడం దేనికి? నన్ను డ్రాప్ చేయడానికి మీరెందుకు? అయినా మైవే. అయినా మీ అమ్మగారి దగ్గర 1 సంవత్సరం గడువు పెట్టారు. నేను మీతో చెప్పానా? లేదు, ఒక్కసారి చెప్పడం దేనికి, తిరిగ్గా చెప్తామని గడువు తీసుకున్నాను. ఐఎమ్ వెరీ సారీ. భారతి, ఒక్కసారి ఆలోచించు. నువ్వు నన్ను ఎంతగా హేట్ చేయడానికి కారణం చెప్పు. నేను నీకు సమాధానం చెప్పకపోతే నువ్వు వెళ్ళిపోవచ్చు. హలో, మీ పేరేమిటి? భారతి. కొత్తగా చేరారా? అవునండి, ఇవాళ జాయిన్ అయ్యాను. వాళ్ళంతా ఎవరు? ప్రతిరోజు మా బాస్ని కలిసేవాళ్ళు, చందాలు అడిగేవాళ్ళు చాలా మంది వస్తుంటారు. ముందు ముందు మీరే చూస్తారుగా. జై మనోశక్తి. చూడు బాబు, మనిషికి మనిషి దండ వేయటం, దండం పెట్టడం చాలా తప్పు నాయన. ఈ సృష్టిలో దండ వేయించుకోవడానికైనా, దండం పెట్టించుకోవడానికైనా ఆ ఒక్క భగవంతుడికే అంకితం.
మనం ఆయన గీసిన గీతలం ఇలా కీకర బాకరగా బాకర బీకరగా చేయటం మంచిది కాదు. ఈ భారం తీసేనైనా పర్వాలేదు సార్. తీసేనైనా. జై మనోశక్తి. అయ్యగారి మాట రతనాల మూట. నా మాటే ఉంది బాబు. పలికెడిది భాగవతమట, పలికించడివాడు రామభద్రుండట అన్నట్టు నేను ఏం చేసినా ఏం మాట్లాడినా అంతా ఆ పైవాడి అనుగ్రహం. అయ్యగారు, మా పేటలో ఇల్లంటుకు పోయాయి. అలాగా? మరి నాకు తెలియదే. మాకు తెలియదు ప్రభు. మహామంత్రి, ఓ 10,000 చెక్కు రాసివు. అయ్యా, ఉద్యోగం లేక బాధపడుతున్నాను. ఏదైనా ఉద్యోగం ఇప్పించండి. చూడు బాబు, ప్రస్తుతానికి మా కంపెనీలో ఉద్యోగాలు ఏమీ లేవు. అవసరమైతే గుంటూరు పోవా కంపెనీకి లెటర్ రాసిస్తాను. డిపాజిట్ కూడా నేనే కడతాను. అలాగేనండి. ఏమీ అనుకోకు, నన్ను మన్నించు. అనాథ శరణాలయం తాలూకు. అందరం అనాథలమే బాబు. అనాథ సేవే మాధవ సేవ. ఈ ఉంగరాలు మీ దగ్గర ఉంచుకోండి. ఇలాంటి బాస్ దొరకడం చాలా అదృష్టం. చాలా మంచి వాళ్ళే ఉన్నారు. త్వరలో తెలుసుకుంటారు. మనం ఎప్పుడు ఆయన కళ్ళల్లోనే ఉంటాం. పని కానివ్వండి. ఇదిగో సార్ మీ ఉంగరాలు. ఇదిగోండి సార్, వీధి నాటకాలు ఆడితేనే 100 రూపాయలు ఇస్తున్నారు. ఎప్పటి నుంచో నాటకాలు ఆడుతున్నాం. మరీ 5-10 ఏం బాగాలేదు సార్. మన కంపెనీ సిల్వర్ జూబ్లీకి ఇంకో 5-10 పెంచుతాను. సార్, దండల ధరలు మరీ పెరిగిపోతున్నాయి సార్. మీరు ఇచ్చే 5-10 చాలటం లేదు. వీళ్ళ సంగతి చూడండి. ఏం సార్, కస్టమర్స్ ముందు నాటకం బాగుందంటారా? నాలాంటి చాలా మంది ధర్మరాజుల వెనక పేజీ ఇంతేరా. తెలిస్తే మొత్తం పేజీ అయిపోతుంది. అలాగే సార్, కాశ్మీర్ ప్రాబ్లం వదలండి సార్, లేకపోతే తీరేస్తాడు. ఛీ, గుడ్ మార్నింగ్ సార్. మీరు వెళ్ళి మేడ మీద పావురాలు లుబలమంటుంటాయి, వాటికి మేత వేయండి. వెళ్ళవా? మీరు వెళ్ళి వారిని పావురాలు పడవకుండా కాపాడండి. రామ్మా, కూర్చో. పర్వాలేదు సార్. నా పేరు భారతి. ఈ రోజు మీ ఆఫీసులో కొత్తగా జాయిన్ అయ్యాను. పిచ్చిదానా, నా ఆఫీసులో నే ఇచ్చిన ఉద్యోగంలో చేరి నా కొత్తగా చెప్తున్నావా? మిమ్మల్ని చూసి మీ పరోపకార బుద్ధి చూశాక మీ దగ్గర నాకు జాబ్ దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. వద్దమ్మా, నాకు పొగడతలంటే అసలు భోజనమే సహించదు. అయినా ఇదంతా నేను ప్రపంచాన్ని మోసం చేయడానికి ఆడుతున్న నాటకం అనుకోవచ్చు కదా. అది మీ గొప్పతనం సార్. నేను ఏ మనిషినైనా ఒక్కసారి మొహం చూసి చెప్పగలను వాడు ఎలాంటి వాడో. నేను అంతేనమ్మా, ఇట్టే చూసి లోపలక పక్కపక్క అట్టే పట్టేస్తాను. నేను నీ సర్టిఫికేట్లు డిగ్రీలు చూసి ఉద్యోగం ఇవ్వలేదమ్మా. నువ్వు పంపిన నీ ఫోటోలోని వినయం చూసి, నీ క్యారెక్టర్ చూసి, నీ ప్రిన్సిపల్స్ చూసి నీకు ఈ ఉద్యోగం ఇచ్చాను. అవును, ఒంటరిదానమన్నావు, మరి నీ పెళ్లి? క్షమించండి సార్. నా జీవితం గురించి ఎవరు ప్రశ్నించినా నేను సమాధానం చెప్పను. నేను అంతేనమ్మా. స్వామి కల్లో కనిపించి ఎన్నో అడగమంటాడు, కానీ అడగను. అలాగే నిన్ను అడగను. వెళ్ళిరమ్మా. ఈ రోజు నుంచి ఆఫీస్ అంతా నీ సొంతమే అనుకో. వెళ్ళిరమ్మా. నేను కొంచెం మెడిటేషన్ చేసుకోవాలి. వస్తాను సార్. ఈ కేసు కొంచెం స్ట్రాంగే. డబుల్ స్ట్రాంగ్ కాఫీ సార్. లైట్ టీ వస్తాను సార్. ఏమండి, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏమిటా సైగలు? చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలంటుంటే. అయ్యగారు ఇరాక్ శాంతి కోసం మౌనవ్రతం పాటిస్తున్నారు. 6 గంటల వరకు ఎవరితో మాట్లాడరు. అలాగా? అయితే నేను మాట్లాడాలంటే ఏమైనా ఉంటే సాయంకాలం 6 గంటలకు గెస్ట్ హౌస్ కి రా. సరే, అక్కడికే వచ్చి మాట్లాడతాను. గండం తప్పిపోయింది.